రాష్ట్రంలో వ్యవసాయ ఆక్వా రంగానికి డ్రోన్ లాంటి నూతన టెక్నాలజీల వినియోగం పెరిగిందన్నారు ఏపీ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు. కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీతో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఐటీఐ నందు ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సహకారంతో ఆంధ్రప్రదేశ్లోని ఉండి ఐటీఐ కాలేజీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దామన్నారు. త్వరలోనే ఈ కార్యక్రమం చేపట్టబోతున్నామని చెప్పుకొచ్చారు రఘురామకృష్ణంరాజు. ఐటీఐ భీమవరం పేరు ఉండి గ్రామంలో ఉంది. ఈ గవర్నమెంట్ ఐటీఐ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో బాలకృష్ణరాజు గారు అసోసియేట్స్ టేకప్ చేసి చాలా విజయవంతంగా చక్కగా నడిపిస్తున్నారు. కానీ ఇవాళ పెరిగిన డిమాండ్ ప్రకారం ఐటీఐ ఈ ట్రేడ్స్ అన్నిటికీ కూడా చాలా డిమాండ్ ఉంది. ఇంకా కొత్త ట్రేడ్స్ కూడా ఇప్పుడు మారుతున్న టెక్నాలజీకి సరిపడా డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, ఇంకా చాలా టెక్నాలజీస్కి షార్టేజ్ చాలా ఎక్కువగా, వ్యవసాయ రంగంలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఆక్వా రంగంలో చాలా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లు అన్నీ వాడుతున్నారు. ఈ అన్నిటికీ వీలయ్యే విధంగా కొత్త కోర్సుల్ని డెవలప్ చేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి దీని అభివృద్ధి గురించి కలెక్టర్ గారు నేను ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించి ఈ అభివృద్ధికి అంటే స్కిల్ డెవలప్మెంట్ చాలా అవసరం కాబట్టి ఈ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా ఎంతవరకు మేము సహాయపడగలం అనే ఉద్దేశంతో ఇక్కడికి మేడం గారు నేను రావటం జరిగింది. గవర్నమెంట్ ఐటీఐ